టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. పల్లెకల్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సూర్య ఈ అరుదైన ఫీటును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 125 టీ20లు ఆడిన కోహ్లీ 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా సూర్యకుమార్ కూడా సరిగ్గా 16 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే సూర్య ఈ ఘనతను కేవలం 69 మ్యాచ్ల్లోనే అందుకోవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకపై 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లో 170 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. లంక బ్యాటర్స్లో నిశాంక 79 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా పంత్ 49 పరుగులు, జైస్వాల్ 40 పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీసా పతిరానా 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పల్లెకల్ వేదికగా ఆదివారం జరగనుంది. ఇదిలా ఉండగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, వారు మొదటి నుండి మంచి బ్రాండ్ క్రికెట్ ఆడుతున్నారని మేము భావించాము. వికెట్లు పడిపోతున్నప్పటికీ వారి టెంపోను కొనసాగించారు. మేము ఇక్కడ 2-3 రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేశాము. అయినా వికెట్ ఎలా ఆడుతుందో మాకు తెలుసు. మేము ప్రపంచ కప్ను గెలుచుకున్నందున మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మ్యాచ్ మా నుండి దూరం అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. అదృష్టవశాత్తు మ్యాచ్ సందర్భంగా మంచు కూడా రాలేదని పేర్కొన్నాడు. శ్రీలంక కెప్టెన్ అసలంక మాట్లాడుతూ, వాస్తవానికి మేము పవర్ ప్లేలో మంచి స్కోర్ను అందుకోలేకపోయాం. కానీ తర్వాత చాలా గట్టి పోటీ ఇచ్చాం. వికెట్ నష్టపోకుండా 80 పై చిలుకు పరుగులు చేశాం. కానీ హర్షదీప్ సింగ్ మా విజయానికి అడ్డుకట్ట వేశాడు. ఆదివారం మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంటాం. ఒక దశలో వారు 240కి చేరుకోవచ్చని అనుకున్నాము. ఏదేమైనా మేము బ్యాటుతో మరింత మెరుగ్గా రాణించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్లో 5-6 స్థానాల్లో పార్ట్నర్షిప్ అనేది ఒక ప్రయోగం. కానీ భవిష్యత్తులో మేము వెళ్ళవలసిన మార్గం కూడా ఇదే అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.